సోదరులారా, ఈరోజు మనము కర్నూలు నగరం ఉన్న ఈఎస్టీ గ్రూప్తో మనం కలిసి ఈ రన్ ఫర్ జీఎస్ గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఆ నాయకులందరూ మనం పిలిచి ఉన్నాము. ఈరోజు ఈ యొక్క కర్నూలు నగరం ఈ నెల 30వ తారీఖు జరుగునే ఉన్న రన్ ఫర్ జీసస్ కార్యక్రమం సంబంధించిన కొన్ని విషయాలు మనం వాళ్ళ టీమ్ మెంబర్స్ని అడిగి కనుక్కుందాము. అసలు ఎలా ఉంది కార్యక్రమం, ఎలా వాళ్ళు ప్రిపేర్ అయినారు, ఏ విధంగా వాళ్ళు దీనికోసం సిద్ధపడుతున్నారు అనే విషయాలు మనం వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మన మధ్యలో ఈఎస్టీ ఫౌండర్ అండ్ డైరెక్టర్ గారు అనేటువంటి డి సుధీర్ గారు ఉన్నారు. వారిని వాళ్ళ మాటల్లో మనం అడిగి తెలుసుకుందాం. దాసరి సుధీర్, కోఆర్డినేటర్ కర్నూలు అండ్ నంద్యాల జిల్లాలు. రన్ ఫర్ జీసస్ కర్నూలులో కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. మన మధ్యలో ఉన్న సెక్రటరీ గారు ఉన్నారు, వారిని అడిగి వారి మాటల్లో తెలుసుకుందాం. ముందుగా ప్రైజ్ టీవీ సిఇఓ గారైనటువంటి డేవిడ్ పాల్ సార్ గారికి మా ఈఎస్టీ మరియు ఈ యొక్క రన్ ఫర్ జీసస్ కమిటీ వారి తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఈ రన్ ఫర్ జీసస్కి సంబంధించినటువంటి విషయాలు తెలియజేయాలనేటువంటి మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి కమిటీ వారైనటువంటి మమ్మల్ని ఈ స్టూడియోకు ఆహ్వానించి ఈ విధంగా ఒక మంచి జనాలకి అంటే ఏంటి రన్ ఫర్ జీసస్ అనేటువంటి విషయాలు తెలియపరచడానికి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ముందుగా ఈ ప్రైజ్ హెచ్డి టీవీ యాజమాన్యము సిఇఓ డేవిడ్ పాల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు జయాకర్, నేను ఈ రన్ ఫర్ జీసస్ కమిటీకి సంబంధించి జిల్లా సెక్రటరీ. అదేవిధంగా మన మధ్యలో మరొకరు ఈఎస్టీ ఖజానాదారులు ఉన్నారు. వారిని అడిగి ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించిన కొన్ని విషయాలు ఖర్చుతో కూడినది కాబట్టి ఎలా ఉందో ఏ విధంగా కనుక్కుందాం. దేవుని నామానికి వందనాలు. మరి ప్రైజ్ టీవీ అధినేత శ్రీ డేవిడ్ పాల్ గారు, మేనేజింగ్ డైరెక్టర్ గారు మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించి ఈ విధంగా ఇంటర్వ్యూ అంటే మమ్మల్ని ప్రోత్సహించడం వలన మేము అందరం అతనికి వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఎం సురేష్ బాబు, జిల్లా రన్ ఫర్ జీసస్ ట్రెజరర్ ఎం సురేష్ బాబు. మా మధ్యలో ముగ్గురు ఉన్నారు. వారిని అడిగి వారి మాటల్లోనే ఈఎస్టీకి సంబంధించిన విషయాలు అడిగి తెలుసుకున్నాం. ప్రభునామమునకు స్తోత్రం కలుగును గాక. ఈ రోజున ప్రైజ్ హెచ్డి టీవీ మేనేజింగ్ డైరెక్టర్ డేవిడ్ పాల్ వారు మమ్మల్ని స్టూడియోకు ఆహ్వానించి మన కర్నూలు సిటీలో జరుగుతున్నటువంటి రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని గురించి వారు మమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానించినారు. నా పేరు ఎం రాజు, ఈఎస్టీ మెంబర్. నా పేరు ఎం మోజెస్ చార్లెస్, ఈఎస్టీ మెంబరు. రన్ ఫర్ జీసస్ గురించి గ్రూపు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినటువంటి ప్రైజ్ టీవీ ఎండి గారికి వందనాలు చెల్లిస్తూ ఇక నేను ముగిస్తున్నాను. వీరి మాటల్లో మనము అనేక విషయాలు కొన్ని తెలుసుకున్నాము. ముఖ్యంగా ఈ యొక్క రన్ ఫర్ జీసస్ యొక్క కార్యక్రమానికి సంబంధించిన అసలు రన్ ఫర్ జీసస్ అంటే ఏది, ఏ విధంగా దీన్ని స్టార్ట్ చేస్తున్నారు, ఎవరు స్టార్ట్ చేసినారు, ఎలా స్టార్ట్ చేసినారు, వీరి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంది, వీళ్ళు ఏ విధంగా దీన్ని కష్టపడుతున్నారు. ఇప్పుడు మన డైరెక్టర్ గారు అయినటువంటి సుధీర్ గారిని అడిగి వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. ముఖ్యంగా రన్ ఫర్ జీసస్ అంటే ఏంది, దీని గురించి మాకు కొద్దిగా వివరంగా మా ప్రేక్షకులకి తెలియజేయవలసిందిగా కోరుచున్నాం. రన్ ఫర్ జీసస్ ఈ కర్నూలు సిటీలో ప్రైజ్ టీవీ వాళ్ళు ఈ విధంగా మమ్మల్ని ఆహ్వానించి ఈ యొక్క స్వార్థ ప్రకటన విషయంలో కూడా ప్రైజ్ టీవీ ఎండి గారు డేవిడ్ పాల్ గారు ఎంతో సహాయ సహకారం చేస్తున్నందుకు వారికి ఈఎస్టీ పక్షాన మరియు రన్ ఫర్ జీసస్ పక్షాన ఉందని తెలుపుకుంటున్నాం సార్. మరి రన్ ఫర్ జీసస్ అంటే యేసు కొరకు మనము పరిగెత్తాలా అనే విషయాన్ని, మరి యేసు మన కొరకై చనిపోయి మరలా 3 దినం లేచిన సందర్భంగా మరి ఆ యొక్క మగ్దలేనే మరియ అందరూ కలిసి పెందలకడనే యేసు లేచినాడనే దానికోసం పరుగుతో వారు వెళ్ళి ఆ యొక్క స్వార్థను ప్రకటించిన సందర్భంగా మనం అందరం కూడా క్రైస్తవ ప్రజలందరం కూడా ఈ యొక్క రన్ ఫర్ జీసస్లో యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధారణలను లోకానికి యొక్క ప్రజలకు చాటి చెప్పడం కోసం సువార్త, సంతోషమైన వార్తను ఇతరులకు చాటి చెప్పడం వలన మనకు రక్షణ భాగ్యము చేసింది. కాబట్టి ఈ యొక్క రన్ ఫర్ జీసస్ యొక్క ముఖ్య ఉద్దేశమై ఉన్నది. రన్ ఫర్ జీసస్ ఆరాధన టీవీ వాళ్ళు 2004 సంవత్సరంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించి మరి అంచెలంచెలుగా
మరి హైదరాబాద్, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలలో ఎంతగానో విస్తరించిపోతుంది. ఈ యొక్క రన్ ఫర్ జీసస్ కార్యక్రమంలో ఎన్నో మంది, వేలాది మంది పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. కాబట్టి కర్నూలు పట్టణంలోని ప్రజలందరూ కూడా వేలాదిగా పాల్గొని మన యొక్క క్రైస్తవ ఐక్యమత్యాన్ని ఇతరులకు చాటి చెప్పడానికి ప్రతి ఒక్కరు పాల్గొనవలసిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని మొట్టమొదటిగా ప్రారంభించిన వాళ్ళు ఆరాధన టీవీ అని మీరు తెలియజేస్తున్నారు. చాలా సంతోషము. అయితే వారు నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని ఇప్పుడు మనము కర్నూలులో ఇది ఎప్పుడు స్టార్ట్ చేసినాము, మన కర్నూలులో ఎవరు దీనికి ముందుకు వచ్చారు నిర్వహించడానికి, దీని గురించి వివరించడానికి మన మధ్యలో సెక్రటరీ గారు అయినటువంటి జయకర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాం వారి మాటలు. థ్యాంక్ యూ సార్. ముందుగా ఈ ప్రైజ్ హెచ్డి టీవీ ప్రేక్షకులందరికీ మా రన్ ఫర్ జీసస్ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇంతవరకు మీరు మాట్లాడినటువంటి విధంగా అంటే ఈ రన్ ఫర్ జీసస్ అనేటువంటి కార్యక్రమం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటి, అసలు ఈ కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారనేటువంటి విషయాలు మన జిల్లా కన్వీనర్ గారు అయినటువంటి దాసరి సుధీర్ సార్ గారు తెలియజేశారు. అయితే ఈ రన్ ఫర్ జీసస్ అనేటువంటి కార్యక్రమాన్ని మన కర్నూలు నగరంలో ఇప్పటి వరకు 13 సంవత్సరాలుగా వరుసగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ 13 సంవత్సరాల్లో అంటే కర్నూలులో ఉన్నటువంటి అన్ని సంఘాల యొక్క సభ్యులు, తర్వాత ఎలాంటి డినామినేషన్ భేదం లేకుండా అన్ని సంఘాల ఐక్యతతో ఈ యొక్క రన్ చేయాలన్నటువంటిదే మా యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఏంటంటే ఈ రన్ ద్వారా ఆ రోజు చేసేటటువంటి ఆ పరుగు యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే యేసుక్రీస్తు సజీవుడై లేచాడు అనేటువంటి వార్తని లోకానికి చాటి చెప్పాలనేటువంటి ఉద్దేశంతో ఈ పరుగు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ యువతను ఆధ్యాత్మిక వైపు మళ్లించాలి, ఈ ఆధ్యాత్మిక వైపు మళ్లించాలనేటువంటి ఆ ప్రయత్నంలో చేస్తున్నటువంటి భాగంగా ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే ఇంతవరకు 13 సంవత్సరాలు జరిగినటువంటి రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని తర్వాత ఈ సంవత్సరం 2024వ సంవత్సరం మార్చి నెల 30వ తారీఖు జరుగుతున్నటువంటి రన్ ఫర్ జీసస్ 14వ రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని కూడా మేము ఈ కర్నూలు నగరంలో చాలా పెద్ద ఎత్తున జరగడానికి ఈ కమిటీ వారు, తర్వాత కన్వీనర్స్ ఎవరైతే ఉన్నారో, తర్వాత అన్ని సంఘాల యొక్క నాయకులు, అన్ని సంఘాల యొక్క సంఘ కాపర్లు, తర్వాత సిటీ పాస్టర్స్ అసోసియేషన్ వారందరి సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళాలనేటువంటి ఈ ప్రయత్నంలో మేము చేస్తున్నటువంటి ప్రయత్నంలో మీరందరూ భాగస్వాములు అవుతున్నందుకు ధన్యవాదాలు. అంతేకాకుండా ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్నటువంటి చైర్మన్ గారు అయినటువంటి ఆర్ఆర్డి సజీవరాజ్ సార్ గారు కూడా సిటీ పాస్టర్స్ అయితేనేమి, తర్వాత మిగతా సంఘాల వాళ్ళందరితో మాట్లాడుతూ, తర్వాత ఈ రన్ ఫర్ జీసస్ కమిటీ వారిని కూడా అప్పుడప్పుడు కలిసి ప్రోగ్రామ్స్ యొక్క ఎలా చేయాలి అనేటువంటి విషయంలో పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఈ చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహించడానికి మేమందరము మా యొక్క కృతనిశ్చయంతో మేము పనిచేస్తున్నాం అన్నటువంటి ఆ యొక్క విషయాన్ని ఈరోజు మీ అందరి సమక్షంలో తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. మీరు చైర్మన్ అనే ఒక బోర్డు యూజ్ చేసినారు. చైర్మన్ ఎవరు దీనికి యాక్చువల్గా? ఈ రన్ ఫర్ జీసస్ కమిటీకి సంబంధించి మన కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి చైర్మన్గా రెవరెండ్ డాక్టర్ ఆర్ఆర్డి సజీవరాజ్ సార్ గారు ఈ కమిటీకి చైర్మన్గా ఉంటూ గడిచినటువంటి సంవత్సరాలన్నింటిలో వారి నాయకత్వంలో, తర్వాత ఈ కమిటీ వారి ఆధ్వర్యంలో, అంతేకాకుండా ఈఎస్టీ వారి ఆధ్వర్యంలో మరియు ఈ సిటీ పాస్టర్స్ అసోసియేషన్ ఏదైతే ఉందో వారందరి సహకారంతో చైర్మన్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమము ఎంతో ఖర్చుతో కూడినది అయినా మీరు ఎంతో ధైర్యంగా ఎంతో ముందుకెళ్తున్నారు. ఎంత ఖర్చు అయినా సరే దాన్ని భరించడానికి ముందు ధైర్యంగా ఉన్నారు. అయితే ఈ ఖర్చు సంబంధించిన విషయాలు దాదాపు టీషర్ట్లు కానీ క్యాప్స్ కానీ ఎంతో ఖర్చుతో కూడినవి. వీటన్నిటిని ఎలా మీరు ప్రొవైడ్ చేస్తున్నారు, వాళ్ళే కొనుక్కుంటున్నారా ఏంది, దీనికి సంబంధించిన విషయాలు తెలియజేయండి సార్ సురేష్ గారు. థ్యాంక్ యూ డేవిడ్ పాల్ గారు. మరి ఈ ఖర్చు విషయం అయితే మామూలుగా స్టార్టింగ్
ఎక్కడైతే బయలుదేరేది ఉంటుందో అక్కడ నుంచి దానికి సంబంధించిన స్టేజ్ కానీ తర్వాత దానికి సంబంధించిన ఇంకేమన్నా ఖర్చులు కానీ అవన్నీ అక్కడ బయలుదేరే చర్చ్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకు పోయిన సంవత్సరం ఆర్సిఎం చర్చి నుంచి స్టార్ట్ చేసినాం. అక్కడ చర్చి ఫాదర్తో మేము ఫౌండర్ డైరెక్టర్ సుధీరన్న గారు తర్వాత మా కమిటీ అంతా మేమందరం పోయి మాట్లాడినాం. సో అప్పుడు ఆయన ఏమన్నాడంటే మేము ఇక్కడ జరిగే ఖర్చు అంతా మేము పెట్టుకుంటాం, అంటే మాకు ఒక్క పైసా ఇవ్వద్దు వాళ్ళు, మా కమిటీకి కానీ మాకు ఒక్క పైసా ఇవ్వద్దు. వాళ్ళు అక్కడ నుంచి బయలుదేరేటప్పటి నుంచి ఎంత ఖర్చు అవుతుంది అంటే ఏం పెద్ద ఖర్చు అయితే కాదు. వాళ్ళు ఆల్రెడీ రేపు అంటే మర్నాడు అది సండే గుడ్ ఫ్రైడే ఈస్టర్ ఉంటుంది. సో అంతకుముందు అన్ని స్టేజ్ అవన్నీ వేసుకుంటాం. సో అది ఉంటుంది కాబట్టి అవన్నీ స్టేజ్ అవన్నీ వేసిస్తాం మాకు. మేము దాంట్లో సో దానికి సంబంధించిన ప్రోగ్రామ్ జరుపుకొని అక్కడ నుంచి బయలుదేరుతాం. సో మిగతాది టీషర్ట్స్ విషయానికి వస్తే టీషర్ట్స్ వచ్చేసి ఎవరి చర్చ్ వల్ల వాళ్ళకి చెప్పేస్తాం, అంటే మాకు ఇంత ఖర్చు అవుతుంది ఇంత తీసుకోండి అని చెప్పేసి. సో వాళ్ళు అమౌంట్ ఒకవేళ 100 టీషర్ట్స్ 100 క్యాప్స్ కావాలంటే సో వాళ్ళే డైరెక్ట్ ఆరాధన ఛానల్కి చెప్పుకోవచ్చు. అక్కడ అతని ఫోన్ నెంబర్ కూడా ఇచ్చినాము. సో ఆ విధంగా మేము ఎవరి చర్చెస్ వాళ్ళకి ఇచ్చేస్తుంటాం, అంటే వాళ్ళు తెచ్చుకుంటారు. లేదు మీరే తెప్పండి అంటే మేము వాళ్ళు మాకు అమౌంట్ ఇస్తే మేము తెప్పించి ఇస్తూ ఉంటాం. సో అంటే 100 రూపీస్ వచ్చేసి టీషర్ట్, క్యాప్ వచ్చేసి 50 రూపీస్. సో అట్లా ఎంత అమౌంట్ అయితే అవుతుందో దాని అమౌంట్ తెచ్చి ఇచ్చేస్తుంటాం. సో అదొకటి. తర్వాత ఎండింగ్ పాయింట్ వచ్చేసి ప్రార్థన మందిరం ఉంటుంది, సారి అక్కడనే జరుగుతుంది. సో ఎండింగ్ పాయింట్ ఖర్చు కూడా ఉంటుంది అక్కడ. సో టిఫిన్ ఉంటుంది, మెయిన్గా టిఫిన్ పెట్టాలా. సో అక్కడ వాళ్ళే మొత్తం టిఫిన్ పెడతామని చెప్పేసి వాళ్ళు కూడా ప్రామిస్ చేస్తున్నారు. సో వాళ్ళే మొత్తం ఖర్చు టిఫిన్తో వాళ్ళు చేస్తారు. తర్వాత మధ్యలో ఏదైనా వాళ్ళకి ఎండ ఉంటుంది, బాగా ఇబ్బంది పడుతుంటారు, దానికి వాటర్ ప్యాకెట్స్ కానీ లేదంటే మజ్జిగ ప్యాకెట్స్ కానీ. సో దానికి సిసి సంఘం నుంచి కానీ కొన్ని సంఘాలు అంటే మెయిన్ సంఘాల నుంచి కొంత అమౌంట్ ఇస్తే దాన్ని వాటర్ ప్యాకెట్స్ లేదంటే మజ్జిగ ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారు, అవి డిస్ట్రిబ్యూట్ చేసేస్తాం. సో ఈ విధంగా దానికి సంబంధించిన ఖర్చు ఉంటుంది. అంటే ఏమైతే ఖర్చు ఇంకా మిగతా ఏమైనా ఖర్చులు ఉంటే సో మేము ఈఎస్టీ మెంబర్లుగా మేమైతే ఏం చేస్తామంటే మాకు మేము కొంత వేసుకొని, అంటే మంచికి కొంత అంటే సపోజ్ ఒక 500 and 1000 రూపీస్ అట్లా వేసుకొని బ్యాడ్జెస్ ఇంకా కొన్ని చిన్న ఖర్చెస్ సో దానిలోకి మేము బేర్ చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా జరిగిస్తామని ఈ సందర్భంగా మీ ప్రేక్షకులందరికీ తెలియజేస్తూ ముగిస్తాం. థ్యాంక్ యూ. ప్రతి టీషర్టు 100 రూపాయలు, క్యాప్ వచ్చి 50 రూపాయలు సార్. ఎస్. ఓకే. అంటే ఈ అమౌంట్ మీరు తీసుకొని డైరెక్ట్గా ప్రేక్షకులకి మీరు ప్రొవైడ్ చేస్తారా లేకుంటే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళే తెచ్చుకోవచ్చు? వాళ్ళ అమౌంట్ ఇస్తే మేము అక్కడ ఛానల్ పంపించేసి మేము తెప్పించిస్తుంటాం. అంటే 100 రూపాయలు అంటే చాలా తక్కువ రేటే యాక్చువల్గా. అవునవును. 50 రూపాయలు అనేది కూడా చాలా తక్కువనే. అయినా అది ఎక్స్పెండిచర్లో ఎలా ఉంటుందో అనేది ఆరాధన టీవీ ఛానల్ వాళ్ళకి తెలుస్తుంది. సో ఒకటేమంటే ఆరాధన ఛానల్ వాళ్ళకి ప్రపంచమంతా ఈ యొక్క రన్ ఫర్ జరుగుతుంది. సో అందరికీ ఆ విధంగా వాళ్ళు ప్రొవైడ్ చేయడం ఆరాధన ఛానల్ వారికి సో ఎండి ప్రేమ్ పుల్లా గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తాము. థ్యాంక్ యూ సార్. ఈ రన్ ఫర్ జీసస్ ప్రతి సంవత్సరము ఉన్నదానికంటే ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమం చాలా మంది ఇన్వాల్వ్ అవుతున్నారు, చాలామంది పాల్గొంటున్నారు. కొద్దిమంది బైక్ రైడింగ్ చేస్తున్నారు, కొద్దిమంది నడుచుకుంటూ వస్తున్నారు, కొద్దిమంది సైకిల్ రైడింగ్ జెండాలో పట్టుకొని వస్తున్నారు. అయితే ఇప్పుడు సంవత్సరము ఇప్పటివరకు జరిగిన కార్యక్రమంలో ఈ రన్ ఫర్ జీసస్లో ఎంతమంది గ్యాదర్ అవుతున్నారు, ఎన్ని చర్చెస్ వస్తున్నవి, కర్నూలు టౌన్ ఒకటేనా ఇంకా ఏమైనా వేరే చోటు నుంచి మీకు గ్యాదరింగ్ ఉన్నారా? ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమంలో మొత్తం మన కర్నూలు టౌన్లో ఉన్నటువంటి చర్చెస్, ఆల్ చర్చెస్ మెంబర్స్ ఖచ్చితంగా పాల్గొంటారు సార్. ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. గత సంవత్సరం వరకు కూడా
ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమము చాలా గంభీరంగా ప్రభు నామంలో ఈ కార్యక్రమము విజయవంతంగా జరిగింది సార్. ఈ సంవత్సరం కూడా ఖచ్చితంగా సుమారుగా 4,000 లేదా 5,000 మంది కూడా పాల్గొంటారని మేము భావిస్తున్నాము. ఖచ్చితంగా ఈ సంవత్సరం కూడా ఈ రన్ ఫర్ జీసస్ ఈ కార్యక్రమం కూడా 4,000 లేదా 5,000 మంది పాల్గొంటారని మేము భావిస్తున్నాం సార్. రన్ ఫర్ జీసస్ మొట్టమొదటిసారిగా ఎక్కడి నుంచి ప్రారంభమై ఎక్కడ ముగిస్తున్నారు దాని గురించి మాకు ప్రేక్షకులకి తెలియజేయవలసిందిగా కోరుచున్నాను. రన్ ఫర్ జీసస్ కండక్ట్ చేయాలనే ఆలోచన దేవుడు ఆరాధనకి వాళ్ళకి ఇచ్చినాడు. అందుని బట్టి నేను దేవుడిని వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రన్ ఫర్ జీసస్ అనేది మన క్రిస్టియన్కి ఒకరికి తెలుసు, అంటే యేసు ప్రభు గుడ్ ఫ్రైడేలో చనిపోయినాడు, సమాధి చేయబడినాడు. హిందువులకి ఏం తెలియదు కాబట్టి ఈ రన్ ఫర్ జీసస్ అనేది మనం చేయడం వలన లోకంలో హిందువులు కూడా ఏంది రన్ ఫర్ జీసస్ అంటే ఏంది అనేది ఒక ఆలోచన వాళ్ళకి వస్తుంది. ఆ ఆలోచన వచ్చినప్పుడు ఏమంటే కనీసం అడుగుతారు వాళ్ళు, ఇతరులను కానీ లేదంటే క్రిస్టియన్స్ని కానీ ఎవరినైనా అడుగుతారు ఎందుకు ఈ రన్ ఫర్ జీసస్ అంటే. దాని ద్వారా యేసు ప్రభు గురించి స్వార్థ చెప్పడానికి ఓ క్రిస్టియన్స్కి మంచి అవకాశము. ఇంకోటి ఏమంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో వచ్చేసి ఏ చర్చికి ఆ చర్చి వాళ్ళ డినామినేషన్ చెప్పు ఉన్నాయి, ఒక యూనిటీ అనేది లేదు. ఇప్పుడు ఈ రన్ ఫర్ జీసస్ చేయడం వలన ఇది ఒక ప్లాట్ఫామ్ అనమాట. క్రిస్టియన్స్కి అంతా ఒక యూనిటీ కావడానికి అందరు ఏకమై చేసేది ఒక ప్రోగ్రామ్ ఏంటంటే ఒక రన్ ఫర్ జీసస్ ఒకటి. అన్ని డినామినేషన్స్ వచ్చి ఇక్కడ పాల్గొంటున్నారు. అది వచ్చేసి రన్ ఫర్ జీసస్కి ఒకటే అందరు వచ్చి పార్టిసిపేట్ అవుతున్నది. లేదంటే ఏ డినామినేషన్కి వాళ్ళు వాళ్ళ ప్రోగ్రామ్స్ చేసుకుంటున్నారు, కానీ యూనిటీ అనేది లేదు. ఈ రన్ ఫర్ జీసస్కి వచ్చే లోపల రాకూడ్ చర్చి నుండి ప్రార్థన మందిరం వరకు ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి క్రిస్టియన్స్ అదేవిధంగా క్రిస్టియన్స్ సంబంధించిన ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా చేయవాలని యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని అందరినీ కోరుచున్నాను. థ్యాంక్ యూ సార్. సార్ చివరిసారిగా ఇప్పుడు ఈ కర్నూలులో మాత్రమే మనం ఈ యొక్క రన్ ఫర్ జీసస్ కార్యక్రమం మీరు నిర్వహిస్తున్నారా, లేకుంటే చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు కానీ మండలాలకు కానీ ఏమైనా విస్తరించినారా? రన్ ఫర్ జీసస్ కార్యక్రమము కర్నూలు పట్టణంలో దాదాపుగా 40 చర్చెస్ పాల్గొంటున్నాయి. దాంతోపాటు వివిధ డినామినేషన్లు ఏబిఎం, ఆర్సిఎం, సిఎస్ఐ, ఇతర ఇండిపెండెంట్ చర్చెస్ అన్నీ కూడా, హోసానా మినిస్ట్రీస్, కల్వరి మినిస్ట్రీస్, ఇవన్నీ కూడా వీరందరూ పాల్గొని మరి కర్నూలు జిల్లాలో కర్నూలు సిటీలో అందరూ ఐక్యమత్యంగా మరి మేమంతా పాల్గొని ఆ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేస్తున్నాం. అదేవిధంగా కూడా కర్నూలు జిల్లాలో మరి ఉమ్మడి జిల్లాలో అన్నీ కూడా 30 మండలాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దాంతోపాటుగా విలేజెస్ గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. రాబో రోజుల్లో కర్నూలు జిల్లా అంతటా కూడా ఈ యొక్క రన్ ఫర్ జీసస్ కార్యక్రమం చేయాలనేది మా తపన, మా కోరిక. కాబట్టి కర్నూలు జిల్లాలో కూడా ఈ యొక్క మండలంలోని కోఆర్డినేటర్స్ ఏర్పరచడం జరిగింది. ఆ కోఆర్డినేటర్స్ అందరూ కలిసి వారి యొక్క మండలంలోని అన్ని చర్చెస్ని కలుపుకొని, అన్ని డినామినేషన్ కలుపుకొని మరి యొక్క రన్ ఫర్ చేయడానికి ఎంతోగానో ముందుకు వస్తున్నారు. అదేవిధంగా గ్రామాల్లో కూడా వస్తున్నారు. ఇంకా రాబో రోజుల్లో కూడా అన్ని గ్రామాల్లో కూడా ఈ యొక్క రన్ ఫర్ జీసస్ కార్యక్రమం నిర్వహించి ఈ యొక్క స్వార్థ ఇతరులకు మనమందరం కూడా ఐక్యత అన్నింటి కూడా ఉండటం ఉంది. కాబట్టి మరి అదేవిధంగా కర్నూలు సిటీలో సిటీ పాస్టర్స్ అసోసియేషన్ వారు మరి చైర్మన్ గారు రెవరెండ్ డాక్టర్ ఆర్ గారు మాకెంతగానో మరి సహాయ సహకారం అందిస్తూ ఆ యొక్క సంఘాలన్నీ కూడా సిటీ పాస్టర్లు అందరూ కూడా వాళ్ళందరూ కమిటీ కూడా ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమాన్ని కర్నూలు సిటీలో, కర్నూలు మండలాల్లో, కర్నూలు యొక్క విలేజెస్ అన్నీ కూడా ఈ యొక్క రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నాం. కాబట్టి మేమందరం కూడా ఈ యొక్క ఈఎస్టీ పక్షాన మరి ఆ కమిటీ వాళ్ళకందరికీ, అదేవిధంగా ప్రైజ్ టీవీ, హెచ్డి టీవీ ఎండి డేవిడ్ పాల్ గారికి ప్రత్యేకంగా వారికి ఈఎస్టీ పక్షాన, రన్ ఫర్ జీసస్ పక్షాన వందనాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం. ఓకే సార్, మీరు ఇంత కష్టపడుతున్నందుకు దేవుడు ఎంతో మీకు సహాయం చేయాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. మీరు అనుకున్నట్టు ఇప్పుడు ఉన్న 30 మండలాలు కాకుండా జిల్లా అంతటా మొత్తం కర్నూలు జిల్లా అంతా ఈ యొక్క కార్యక్రమాన్ని విస్తరించి మీరు ఇంకా ముందుకి దేవుని సేవలో కొనసాగాలని
మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ యూఎస్టీ సభ్యులను అందరూ కోరుకుంటున్నాను. దేవుడు మీకు సహాయం చేయాలని నా మనస్ఫూర్తిగా కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి రాబోయే దినాల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంకా మీరు మొత్తము జిల్లా అంతటా విస్తరించి ఇంకా దిగ్విజయంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించాలని కోరుకుంటూ మీరందరూ ఈ విధంగా స్టూడియోకి వచ్చి ఈ విధంగా మీ యొక్క వ్యక్తిగత అభిప్రాయాల్ని రన్ ఫర్ జీసస్ గురించి అనేక విషయాల గురించి మా ప్రేక్షకులకు తెలియజేసినందుకు మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆరాధన టీవీకి ప్రేమ్ పుల్లా గారు ఉన్నారు, ఎండిగా. కర్నూలు ఎండి, ప్రేజ్ టీవీ ఎండి మాకు ఇక్కడ పాల్ గారు, అంటే సేమ్ మాకు ఎంతో ఇది చాలా సంతోషకరమైన విషయం. థ్యాంక్ యూ పాల్ గారు. నిజంగా ఈరోజు ఇంత మంచి ఆలోచన చేసి ప్రేక్షకులకు ఈ యొక్క విషయాన్ని మరింత దగ్గర చేర్చాలనేటువంటి మంచి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇంత చక్కగా ఈ యొక్క సమావేశం నిర్వహించినందుకు ప్రత్యేకంగా ప్రైజ్ హెచ్డి టీవీ అధినేత, సిఇఓ, అంతకంటే ముందుగా మా ఈఎస్టీలో మంచి యాక్టివ్ రోల్ నిర్వహిస్తున్నటువంటి డేవిడ్ పాల్ అన్న గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క ప్రైజ్ టీవీ ద్వారా మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క రాజ్య సువార్త ప్రకటించేటటువంటి విషయంలో మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క కృషి ఇంకా మరింతగా బలపడుతూ అనేక ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ యొక్క టీవీ ద్వారా మీరు వినిపిస్తున్నటువంటి ఈ వాక్య సందేశం ఇంకా మరింతగా విస్తృతంగా చేస్తూ అనేకులను రక్షణ మార్గంలో నడిపించడంలో మీరు చేస్తున్నటువంటి కృషిని అభినందిస్తూ మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.